వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పొదలపట్టు నియోజకవర్గం బంగారుపల్లి మండలం మొగిలిలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవరకొండ మొగిలిలో మహారుద్రాభిషేకం, అన్నాభిషేకం, హోమం మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీ సోమవారం శైవాస్తిక యోగం అనేది 35 సంవత్సరాలకు తిరిగి రావడం, శివుడు నక్షత్రం ఆరుద్ర మహాశివరాత్రి చతుర్దశి కలిసి అమావాస్యకు ముందు సోమవారం రావడం చాలా విశేషం. శైవాస్తిక యోగం అని కూడా పిలుస్తారని పురోహితులు పంచాంగకర్త డాక్టర్ పాణ్యం శ్రీనివాస శర్మ తెలిపారు. తదుపరి దేవరకొండకు విచ్చేసిన భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామికి పూజలు చేసి భక్తులకు స్వామివారిచే దర్శన భాగ్యం కల్పించారు. దేవరకొండ ఆలయానికి ముఖ్య పాత్ర పోషించిన మండల తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, రిటైర్డ్ అడిషనల్ డిఎస్పీ నాగరాజు నాయుడు కుటుంబ సభ్యులకు, తవనంపల్లి మండల జడ్పీటీసీ వెంకటేశ్వర చౌదరి కుటుంబ సభ్యులకు అర్చకులు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ దేవరకొండ ఆలయ అభివృద్ధికి 4 లక్షల రూపాయలు తాను సమకూర్చినట్లు, అలాగే మొగిలి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రజలు ఈ శుభ సందర్భంలో అష్టైశ్వర్యాలతో, పశు సంపదతో, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని తెలిపారు. అడిషనల్ డిఎస్పీ నాగరాజు నాయుడు మాట్లాడుతూ ఫండ్స్ అందించి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆలయాన్ని మొదటి స్థానంలో తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మొగిలి ఆలయ పురోహితులు పంచాంగకర్త డాక్టర్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటని కార్తీక పౌర్ణమి, శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించబడతాయని, రాజగోపుర నిర్మాణానికి జయప్రకాష్ నాయుడు తన వంతు కృషి చేశారని, మొగిలి దేవరకొండ అభివృద్ధికి గాను బ్యాంకులో 4 లక్షల రూపాయలు జయప్రకాష్ నాయుడు సమకూర్చారని అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. 27 యోగాల్లో శివనామ యోగం అన్నది చాలా ప్రాముఖ్యమైనదని, భగవంతుని దైవ దర్శనం చేసుకున్న వారికి ఎల్లవెల్లలా పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామి తోడుగా ఉంటారని అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. భక్తులకు మధ్యాహ్న భోజన సౌకర్యాలు పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగిలి ఆలయ అభివృద్ధి కమిటీ మొగిలి ధనంజయ నాయుడు, ప్రసాద్ నాయుడు, నాగరాజు, జీడి నాయుడు, పెద్దప్ప నాయుడు, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ నాయుడు తదితర భక్తాదులు పాల్గొన్నారు. వెంకటేశ్వర చౌదరి నామధేయస్య ధర్మకాంతాయ గాయత్రమ్మ నామధేయస్య పుత్రికానాంచ మేఘనమ్మ నామధేయస్య సకల వారే ఆరుద్ర నక్షత్రే ఇందువాసర అస్య యజమాన్యస్య అర్చన పూజాంచ కరిష్యే. ఆరుద్ర నక్షత్రే నిదరు సాక్షి పట్టుకోండి, ప్రకాశి పట్టుకోండి. నిదరు దర్శన ప్రదానేన అదవు నమస్తే సమయోమవే జనమస్తంకరాయ జ మయస్కరాయ జ నమ శివాయ జ శివధరాయ జ. అమృతమ్మ, సుచిత్రమ్మ అందరూ బాగా రక్షణంగా, ప్రకాశ్ ఆరోగ్యంగా ఇంటిల్ల బాధ అందరూ బాగా చల్లగా దీర్ఘాయుష్యం వస్తుంది. అడవి హోమం చేయండి. ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం అనేసి మాస శివరాత్రి అనే ఇది తెలుసుకొని ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేది తెలియడమైంది మా పంతుల ద్వారా. ఈరోజు ఇక్కడ ఈశ్వరునికి కొండపైన ఈశ్వరునికి జలకంఠేశ్వరునికి అన్నాభిషేకం చేస్తామంటే చాలా మంచిది. జనాలకి సర్వే జన సుఖినో భవంతు అనేసి అందరూ బాగుంటారనేసి ఒక విషయంతో ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ అన్నాభిషేకము, అన్ని పంచామృత అభిషేకం అన్నీ చాలా బాగా చేశారు ఇక్కడ ఉన్న పురోహితులు. ఇవందరికీ మంచి జరగాలని, పాడి పంటలతో అందరూ రైతులు ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈశ్వరుని కృపను తెలియజేసుకుంటాం. గుడి ఇక్కడ మేమందరూ ఇది పురాతన గుడి, చాలా స్వయంభూలింగం, ఇదంతా ఎంత పద్ధతి మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకోకపోతే అట్లా మన ఆనం రామారెడ్డి వీళ్ళందరూ మేము కలిసిపోయాము. ఆయన సంతోషంగా శాంక్షన్ చేయించారు, ఇది పెట్టారు. 8 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ అయింది. నా పేరు నాగరాజు నాయుడు. నేను అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయినాను. మాది సమీప గ్రామం ఎడమలవారిపల్లి. ఈ మొగిలి క్షేత్రం గురించి ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలిసిన
పుణ్యక్షేత్రం. ఈ మొగిలి దేవస్థానం కానుకొని దేవరకొండ జలకంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఒక గుహలో వెలిసి ఉన్నది. ఈ ఆలయం ఎప్పుడూ చాలా పురాతనమైంది. ఎంతోమంది భక్తులు వచ్చిపోతుంటారు. కానీ ఇటీవలే ఇది పాటిస్తున్నంత జయప్రకాష్ నాయుడు గారు, వెంకటేష్ గారు వీరంతా కూడా ముందు నిలబడి దీనికి కావాల్సిన రోడ్డు సౌకర్యం కల్పించారు. తర్వాత ఇక్కడ కూడా ఈ పుణ్యక్షేత్రంలో డెవలప్మెంట్ చాలా జరగాల్సి ఉంది. దీనికి ఒక ట్రస్ట్ ఫార్మ్ చేసి ఈ ట్రస్ట్ ద్వారా ఈ అభివృద్ధి చేయాలని, ఇంకా ఇక్కడ వచ్చే భక్తాదులకు సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట కూడా నిద్రిస్తే పుణ్యము అనుకున్న కోరికలు ఫలిస్తాయని చెప్పి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇక్కడికి ప్రజలు వచ్చి రాత్రిపూట కూడా నిద్రిస్తుంటారు. ఇది అటవీ క్షేత్రం. ఇది ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి భక్తాదులు ఎవరన్నా ఈ ట్రస్ట్ ద్వారా ఫండ్స్ అందించి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ ఈ విధంగా వచ్చి అభిషేకం చేయించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని ఇక్కడికి వచ్చాను. ఓం నమ శివాయ. శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామిదే నమః. శ్రీ దేవరకొండ పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామిదే నమః. ఇక్కడ ఈ క్షేత్రము చాలా చిత్తూరు జిల్లా నుంచి ఉన్న జిల్లాల్లో స్వయంభు క్షేత్రాలలో, శివాలయాలలో మొగిలి క్షేత్రము, దేవరకొండ క్షేత్రము స్వయంభు దేవస్థానాలు. ఇక్కడ ప్రతి దేవరకొండలో కార్తీక పౌర్ణమి కానీ, శివరాత్రి కానీ విశేషంగా పూజలు జరుపుతారు. ఈ మధ్యలో మన జయప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ విశేషంగా ప్రధానంగా ఈ రాజగోపుర నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అట్లే ఏ సౌకర్యం కావాలన్నా దగ్గరుండి ఆయన ఈ అభివృద్ధికి ఎక్కువ దోహదపడుతున్నారు. మామూలుగా ఇక్కడ ఎప్పుడు కానీ బ్యాలెన్స్ అనేది ఇంతవరకు దేవుడికి దేవరకొండ బ్యాలెన్స్ అనేది మేము చూసింది లేదు. కానీ ఇప్పుడు గత కాలంలో జయప్రకాష్ నాయుడు గారు ఆధ్వర్యంలో వారి అనుగ్రహంతో వారు చెప్పిన మార్గంలో అందరూ నడుచుకుంటూ ఒక 4 లక్షల రూపాయలు భగవంతుడు కూడా బ్యాంకులో సమకూర్చడం జరిగింది. అభివృద్ధి పరంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ చూడండి, పరిశీలించండి స్వామి అన్నాడు. ఆ మెసేజ్ని చూసి మేమందరూ ఆయన మార్గంలోనే దీన్ని ఈరోజు విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరములో ఎప్పుడు కానీ అధిక మాసం వచ్చి నిజ బహుళ కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్లస్ మాస శివరాత్రి అంటారు. అట్లే ఆరుద్ర నక్షత్రం ప్లస్ శివనామ యోగం 27 యోగాలు ఉన్నాయి. దాంట్లో శివనామ యోగం ఈరోజు. అట్లే సోమవారము శివుడికి సంబంధించినవన్నీ పంచాంగ రీత్యా సమ్మేళనమైనటువంటి రోజు. ఇది మళ్ళీ తిరిగి 2053లో 2070లో వస్తుంది. అంతవరకు లేదు. ఈ పరిశీలనతో మాకు జయప్రకాష్ నాయుడు గారు చెప్తేనే దీన్ని పరిశీలించి ఈరోజు ఇక్కడ మనము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్లస్ పరిశీలనతో మాకు జయప్రకాష్ నాయుడు గారు చెప్తేనే దీన్ని పరిశీలించి ఈరోజు ఇక్కడ మనము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్లస్ అన్నాభిషేకము, హోమము, రుద్రహోమము వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీంట్లో కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారు, రిటైర్డ్ సమీప గ్రామస్తులు మన నాగరాజు నాయుడు గారని వాళ్ళ దంపతులు వాళ్ళు కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తవనంపల్లి జెడ్పీటీసీ గారు వెంకటేశ్వర చౌదరి గారు వారి దంపతులు పూజా కార్యక్రమంలో భక్తాదులు అందరూ పాల్గొనడం జరిగింది. లోక కళ్యాణార్థం ఈ దైవ కార్యక్రమాలన్నీ జరగడం జరిగింది. కావున ప్రతి కార్యక్రమాన్ని దైవానుగ్రహంతో మేము ఇక్కడ చాలా విశేషంగా జరిపిస్తున్నాము. మాకు ముఖ్యంగా ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలన్నీ భగవంతుడు అనుగ్రహించి రోడ్డు నిర్మాణము,
అట్లే ఇక్కడికి కొద్దిమంది భక్తులు ఉండడానికి విలాస గృహాలు, ముఖ్యంగా స్త్రీలకు దుస్తులు మార్చుకోవడానికి అవన్నీ కూడా ప్రభుత్వం పరంగా మన జయప్రకాష్ నాయుడు ముందరుండి ఇవన్నీ కొంచెం సమకూర్చి దీన్ని ఉన్నత స్థితిలో తీసుకురావాలని చాలా మేము ఆయన ప్రార్థిస్తున్నాం. లోకా సంస్థ శిక్షణ ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.